మద్యం మత్తులో ఫారెస్ట్ అధికారులపై శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి దౌర్జన్యంగా దుర్భాషలాడి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న అటవీ సిబ్బందిని అడ్డుకొని చెక్పోస్టు వద్దే డ్రైవర్ పై టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి మరియు అతని అనుచరులు దాడి చేసినట్లు అటవీ అధికారులు పేర్కొన్నారు. అటవీ సిబ్బంది తనను కలవడానికి రావడం లేదని, రోజు తన ఇంటికి వచ్చి హాజరు వేయించుకోవాలని ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి హెచ్చరిక చేశారని అన్నారు. సిబ్బందిపై తీవ్ర పదజాలంతో దుర్భాషలాడి ఫారెస్ట్ అధికారుల నుంచి వాహనం లాక్కొని వారిని బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకుని శ్రీశైలం అంతటా బుడ్డ రాజశేఖర రెడ్డి తిప్పడం జరిగిందని సంబంధిత ఉద్యోగులు వాపోయారు. అనంతరం తన గెస్ట్ హౌస్ కి తీసుకువెళ్లి అనుచరులతో కలిసి సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడని మీడియాకు వెల్లడించారు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేనే తమపై దాడి చేస్తే తాము ఎలా విధులు నిర్వహించాలని ఫారెస్ట్ అధికారులు రామానాయక్, గురువయ్య, మోహన్ కుమార్, కరీముల్లా సిబ్బంది ఆవేదన చెందారు. టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్ చేశారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మా అటవీ శాఖ సిబ్బంది చిరుతపులి కేసు సంబంధించి శ్రీ జీడీ గారి ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ చేస్తుండగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు వారి అనుచరులు వచ్చి శిఖరం చెక్ పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా దుర్భాషలాడి మేము చెప్తున్నట్టు మీరు పని చేయడం లేదు, మా గవర్నమెంట్లో వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అని నానా దుర్భాషలాడి దొంగనా కొడుకుని లోపలెక్కించడని మా గవర్నమెంట్ వెహికల్ తీసుకొని ఎమ్మెల్యే గారు స్వయాన్ని నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తిప్పుతూ తెల్లవారుతో 2 గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు. మీరు సరిగ్గా కొట్టలేదు, నా ఎదురు కట్టండి అని చెప్పి కొట్టించారు. ఇది చాలా హేమమైన చర్య. అటవీ శాఖ సిబ్బందిని, విధుల్లో ఉన్న వారిని, అటవీ ఉద్యోగుల్ని విధి నిర్వహణలో ఉండగా కొట్టడము దుర్భాషమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని పదవి నుంచి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ, ఎస్టీకి అందరూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వారు ఉన్నారు సభ్యులు నలుగురు కూడా వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడం అనేది. దీనిలో ఏదన్నా చిన్న జరిగినచో మేము తీవ్రంగా దీన్ని రాష్ట్ర స్థాయి లెవెల్లో మా అటవీ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారా మరి మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి విన్నపం ఇచ్చుకొని దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని విలేకరుల సమావేశంలో మీకు ప్రముఖంగా తెలుపుకోవడం అనేది.